పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రభు పేరట మీ అందరికీ నా వందనాలు. అలవాట్లేదా అందరికి వందనాలు చెప్పడం? యవనస్తులు కానీ చిన్నవాళ్ళు కానీ కింద కూర్చొనేంత ఆరోగ్యం ఉన్న వాళ్ళు ఉంటే బయట లోనికి రండి, ఇంకా స్థలం ఉంది. కుర్చీలు కూడా కొన్ని ఖాళీ ఉన్నాయి. వీళ్ళంతా సేవకులేనా? జాగ్రత్త కల్పించారు అందరినీ. మీలో మీరు మాట్లాడుకోవడం పూర్తయిపోతే దేవుని వాక్యం ధ్యానం చేద్దాం. మీ మొబైల్ ఫోన్స్ అన్ని స్విచ్ ఆఫ్ చేశారండి? కనీసం సైలెంట్ లో పెట్టారా? నేను మిమ్మల్ని అడిగాను, మొబైల్ ఫోన్ సైలెంట్ లో పెట్టారా, స్విచ్ ఆఫ్ చేశారా? ఒక్కరు కూడా జవాబు చెప్పాలి. నేను ఎవరితో గోడతో మాట్లాడుతున్నానా ఇన్న అర్థం అవసలా. దేవుని వాక్యాన్ని మనం అందరం కలిసి ధ్యానం చేసుకుందాము. IFJ అంటే ఐ యామ్ ఫర్ జీసస్. నేను యేసు కొరకే. కొంతమంది సంస్థల కొరకు, కొంతమంది డినామినేషన్ల కొరకు, కొంతమంది స్వప్రయోజనం కొరకు, కొంతమంది కులం కోసం, కొంతమంది రాజకీయాల కోసం ఈ భూమి మీద బ్రతుకుతున్నారు క్రైస్తవులే. మేము అలా కాదు, మేము కేవలం యేసు కొరకే. మాకే సిద్ధాంతం కానీ డినామినేషన్ కానీ ఈ గొడవేమి లేదు. మేము యేసు కొరకే అనే ఒక తీర్మానమే నినాదంగా ఉన్నది IFJ విజ్ఞాపన ఉద్యమం. స్వతంత్రం కోసం స్వతంత్రోద్యమం ఎలా జరిగిందో భారతదేశం యొక్క రక్షణ కొరకు విజ్ఞాపనోద్యమం జరుగుతోంది. ఇది ఒక పాస్టర్స్ ఫెలోషిప్ కానీ, సహవాసం కానీ, మరొక కమిటీ కానీ కాదు. ఎవరికి వ్యతిరేకం కాదు, దేనికి తొత్తుగా ఉండదు. అందరితో కలిసి ప్రార్థనలు, విజ్ఞాపనలు చేయడమే. మీరు క్రమంలో ఉండలేకపోతే వెళ్ళిపోండి బయటికి, ఇబ్బంది ఏమి లేదు. మీకు సొంతంగానే ఆ జ్ఞానం ఉండాలి. దేవుని సన్నిధిలో సైలెంట్ లో పెట్టుకోవాలి, స్విచ్ ఆఫ్ చేసుకోవాలి. లేదు ఫోన్ మర్చిపోయారు, ఇక్కడ చెబుతున్నాం కదా, దయతో అందరూ కూడా సెల్ ఫోన్ సైలెంట్ లో పెట్టుకోండి లేదా స్విచ్ ఆఫ్ చేసుకుని అని చెప్పినప్పుడు ఒక పెద్ద అడావుడి
ఆ తర్వాత మళ్ళీ గోల మామూలే. పైనుండి వచ్చిన జ్ఞానం అట సులభంగా లోపడుతుందట. ఈ లోక సంబంధమైన పనికి మళ్ళీ పాపిష్టి జ్ఞానం ఉందే లొంగి సాగుతుంది గబుక్కన. దేవుని కృపను బట్టి ఎంతమంది దైవ సేవకులు ఎక్కడున్నారో చేతులు ఎత్తారండి ఒకసారి. దైవ సేవకులు సంతోషం. అందరికీ ప్రత్యేక వందనాలు. సేవకులు అంటే తెలీదా మరి కొత్తగా? మాలోకంగా ఉంటట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, ఒక వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాము పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి. దానికంటే ముందు ఒక ప్రశ్న నేను మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. మీరందరూ దైవ సేవకులు కనుక, భారతదేశము మీదికి దేవుని కృప రావాలా లేక దేవుని కోపం రావాలా? రెండో ప్రశ్న చెప్పండి. దేవుని కోపము వచ్చే పనులు ఏమైనా దేశంలో జరుగుతున్నాయా? మరి దేవుని కోపం వచ్చే పనులే జరుగుతున్నప్పుడు ఆ కోపమును ఆపి కృప వచ్చేలాగా చెయ్యాలంటే ఏం జరగాలి? మరి చేస్తున్నారా? మరి ఎందుకు ఆగట్లేదు? మరి దేశం దడదల్లాడి చేశారుగా అవసరం. ఎగ్జామ్ రాసిన పిల్లవాడు ఇన్ని ఎడిషనల్ షీట్లు తీసుకొని ఇంత కట్ట రాసి ఇచ్చాడు, ఫెయిల్ అయ్యి. వాడు రాసేటప్పుడు చూస్తే అసలు అమ్మ బాబోయ్ వీడు స్టేట్ ర్యాంక్ వస్తాడేమో అనిపిస్తుంది, కానీ అసలు నెంబరే లేదు పేపర్. అందుచేత కొన్ని విషయాలు మీ దృష్టికి తెచ్చే ప్రయత్నం చేస్తాను. యెహెజ్కేలు గ్రంథము 22వ అధ్యాయం చూడండి. యెహెజ్కేలు గ్రంథము 22వ అధ్యాయము 26 నుండి చదువుకుందాము. దాని యాజకుడు నా ధర్మశాస్త్రమును నిరాకరించుడు, నాకు ప్రతిష్ఠితములను వస్తువులను అపవిత్రపరచుడు. ప్రతిష్ఠితమైన దానికి సాధారణమైన దానికి భేదమెంచరు. పవిత్రమేదో అపవిత్రమేదో తెలుసుకున్నటకు జనులకు నేర్పరు. నేను విధించిన విశ్రాంతి దినములను ఆచరింపరు. వారి మధ్య నేను దూషించబడుచున్నాను. దానిలో అధిపతులు లాభం సంపాదించుకున్నటకై నహత్య చేతిలోను మనుష్యులను నశింప చేతిలోను వేటను చీల్చు తోడేళ్లవలే ఉన్నారు. మరియు దాని ప్రవక్తలు వ్యర్థమైన దర్శనములను కనుచు యెహోవా ఏమి సెలవియ్యనప్పుడు ప్రభువైన యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడని చెప్పుచు ఒట్టి సోదిగాండ్రయు జనులు కట్టిన మంటి గోడను గచ్చు కోత పూయువారై ఉన్నారు. మరియు సామాన్య జనులు బలత్కారము చేయుచు దొంగిలించుదురు. వారు దీనులను దరిద్రులను హింసించుదురు. అన్యాయముగా వారు పరదేశులను బాధించుదురు. నేను దేశమును పాడు చేయకున్నట్లు ప్రాకారమును దెట్టపరచుటకును బద్దలైన సందులలో నిలుచుటకును తగిన వాడవడని నేను ఎంత విచారించినను ఒక్కడైనను కనబడలేదు. కావున నేను నా క్రోధమును వారి మీద కొమ్మరింతును. వారి ప్రవర్తన ఫలము వారి మీదకి రప్పించి నా ఉగ్రతాగ్ని చేత వారిని దహింతును. ఇది ప్రభువు. దేవుడి వాక్యముల ద్వారా మనతో మాట్లాడునుగాక. చక్కగా మీరు తలలు పైకెత్తి నా వైపు చూస్తూ ప్రశాంతంగా వినండి. నా వైపు చూస్తూ వింటే నేను మీకేమైనా నా భారాన్ని పంచుకోగలుగుతాను. పిల్లరా, సేవ ఎలా జరుగుతున్నదో కళ్ళకు పెట్టినట్టు రాశాడు ఇక్కడ.
ధర్మశాస్త్రం నిరాకరిస్తున్న వారెవరు? అన్యజనులు కాదు, నామకార్థ క్రైస్తవులు కాదు, సంఘ పెద్దలు కాదు, పాస్టర్లు అంట. ఇంత ఘోరం ఇది. పాస్టర్లు, యాజకులు ధర్మశాస్త్రాన్ని కఠినాతి కఠినంగా బోధిస్తుంటే లోబడకుండా, అంగీకరించకుండా విశ్వాసులు తృణీకరిస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు. పోలే బోధ కఠినంగా ఉంది కదా అని వద్దంటున్నారు అన్న. అరే వద్దనేదే పాస్టర్ అయితే కంచే చేయకపోయినవేగా. ధర్మశాస్త్రములను తృణీకరిస్తున్నారు, విశ్రాంతిని అనుసరిగా ఆచరించరు, దేవుని వాక్యము విశ్వాసులకు నేర్పించరు. యెహోవా తమకు ఏమి సెలవీయకపోయినా ఇదే యెహోవా అని చెప్తారు. దొంగ కళలు, దొంగ దర్శనాలు, దొంగ ప్రవచనాలు. మరి ధర్మశాస్త్రము నిరాకరిస్తూ, కట్టడలను నేర్పించకుండా, విశ్రాంతినాలు పాటించకుండా మరి ఏం చేస్తారు? పాస్టర్లు ఖాళీగా ఉన్నారా? 3 పూటలా తిని 7-8 గంటలు పడుకుంటున్నారా అని అడిగితే అక్కడ వాక్యం ఉంది. వాళ్ళు ఖాళీగా ఏమి లేరట, పని చేస్తున్నారట. ఏం పని చేస్తున్నారంటే జనులు కట్టిన మట్టి గోడకు గచ్చుపోత పోస్తున్నారట. నిజానికి గోడ ఎవరు కట్టాలి? సేవకుడు కట్టాలి. కానీ ఆ గోడ కట్టింది ఎవరు? ఎవరో జనులు కట్టారు. అదే గోడని ఇతరేం చేస్తున్నాడు? ఆ మట్టి గోడకే గచ్చుపోత పోస్తున్నాడు. అంటే ఆ గోడను తరిగి చూస్తే, నీళ్లు పోసి చూస్తే, చేతులట్టు తాకి చూస్తే అది గచ్చు గోడే. కానీ వాస్తవంగా చూస్తే లోపలంతా మట్టే. అంటే అంతరంగములో మార్పు లేకుండా, అంతరంగములో స్థిరమైన తీర్మానం లేకుండా, అంతరంగములో ఆత్మలో బలవంతులు కాకుండా పైన మాత్రమే గచ్చిపోతా. దేవుని పేరు, యేసు నామం, యేసు రక్తం, ఉపదేశం, అభిషేకం, ఆత్మ నడిపింపు, సహవాసం, అపోస్తుల పాలు అన్ని పైనే. లోపల అదే బలహీనత, అదే లోపం, అదే అలవాటు, అదే ఆచారం, అదే సంప్రదాయం, అదే దేవునికి లోబడిన తత్వం, బలహీన మనస్సు. సేవకుడు ఏం చేయాలి? వేయబడిన పునాది మీద చక్కగా గోడ కట్టుకుంటా రావాలి. కానీ ఆల్రెడీ కట్టేస్తుంది గోడ. మళ్ళీ దీన్ని పడగొట్టి ఫస్ట్ నుంచి ఎవరు కడతాడు? ఉన్నదాన్ని కాస్త ప్లాస్టరింగ్ చేసేసి ఇలా ఉన్నగా తయారు చేస్తే సరిపోయింది కదా. కానీ దేవుడు ఏమన్నాడు? ఆయన తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరులను. పోలిక తనదే స్వరూపం అంటే ఒకటి అంతరంగం, ఒకటి బాహ్యం. ప్రాణాత్మ శరీరాలు అన్నది ఒక పోలిక అయితే, ఒక తలకాయ, 2 చేతులు, 2 కాళ్ళు, స్ట్రక్చర్ అంతా ఒక స్వరూపం. అంటే అంతరంగములో బాహ్యములో రెండింతలో కూడా మనం దేవుని బట్టి వారమై ఉండాలి. దేవుని ఉద్దేశం. అంతరంగంలోను బాహ్యములోను మనం ఎలాంటి వారమై ఉండాలి? వాక్యం ఏమంటుంది? 1 కొరింథీ 4 ప్రకారం మా బాహ్య పురుషుడు కృషించిన అంతరంగ పురుషుడు మాత్రం చాలా కదా. అంటే మట్టో గిట్టో ఉంటే పైన ఉండాలి, లోపల మాత్రం గట్టి ఉండాలని వాక్యం చెబుతారు. బాహ్యం బలహీనమైన పనులు, అంతరంగం మాత్రం గట్టిగా ఉండాలని. సమాధులకు తెల్లగా సున్నం వేస్తే లోపల మాత్రం కుళ్ళు కంపేగా అలా కుదరదని చెప్పాడు యేసు ప్రభు. లోపల కుళ్ళు కంపు లేకపోతే బయట సున్నం అయిపోయినా వాసలేదు. లోపలంతా కుళ్ళు ఉన్నప్పుడు ఎంత సున్నం వేసిన వేస్ట్ అన్నాడు. ఆయన అంతరంగంలో సత్యమును కోరమని చెప్పాడు. వంటి గడ్డము లోపల మహిమైశ్వర్యం ఉండాలని చెప్పాడు. నీవే దేవాలయం అన్నాడు. దేవాలయం మీరు చూస్తే బయటికి డేరాల్లాగా అంత గుడిసెలా కనపడుతుంది. లోపలికి వెళ్తే ప్రతి ఉపకరణం కూడా శుద్ధ సువర్ణమే, బంగారమే. అంటే బయటికే మామూలుగా ఉండాలి, లోపల స్ట్రాంగ్ ఉండాలి. ఇది బైబిల్ సిద్ధాంతం. కానీ ఇక్కడ జరుగుతున్న సేవలో ఉంది లోపలంటే వల్ల బయటికి సూపరం.
పాటలు పాడితే, ప్రార్థన చేస్తే, ప్రసంగం చేస్తే బాబోయ్ అనిపించాలి. లోపల దేవుడు ఉండదు, ఓ దేవుని భయం ఉండదు, ఓ క్రమశిక్షణ ఉండదు, ఓ యథార్థత ఉండదు, ఒక నీతి ఉండదు, ఒక పరిశుద్ధత ఉండదు, ఓ ప్రార్థన జీవితం ఉండదు, ఓ దాతృత్వం ఉండదు, ఇచ్చే బుద్ధి ఉండదు. అసలు లోపలే ఉండదు, అంత పైకే. ఇర్మియా దేవుడు సేవకుడు ఏం చెప్పాడు? పెళ్ళగించుటకును, విరగొట్టుటకును, పడగొట్టుటకును, నశింపజేయుటకును, కట్టుటకును, నాటుటకును నియమించాను అన్నాడు. ఈ మొత్తం 6 మినిస్ట్రీస్ లో ఫస్ట్ 4 పెళ్ళగించడం, విరగొట్టడం, నాశనం చేయడమే. అంటే ఆల్రెడీ దుష్టుడు కట్టిన గోడ. ఆమేన్. ఆడబిడ్డ ఆచారాలు, సాంప్రదాయాలు, బలహీనతలు, నిర్దేవత్వం, అవిధేయత, ఆచారం, జనులు కట్టిన ఇవన్నీ కూలగొట్టి స్టార్ట్ నుంచి మళ్ళీ కట్టుకురావాలి మనం. ఇప్పుడు మన చేతికి ఒక విశ్వాస దేవుడు అప్పగించాడా? మాట్లాడరా? అప్పగించిన మనిషిని మనం దేవుని ఆలయమగునట్లుగా వృద్ధి పొందించాలా? ఆల్రెడీ ఏదో గోడ ఉంటే ఆ గోడల మీద అట్టకట్టేస్తావు నువ్వు. ఇది దేవుని చిత్తం కాదు, ఇది దేవుని క్రమం కాదు, ఇది కరెక్ట్ కాదని దాన్ని వేలతో కూడా పెళ్ళగించేసి ఆ ప్లేస్ లో ఫస్ట్ నుంచి ఎక్లెస్ అని గుడిగా కట్టుకుని రావాలి. కష్టం ఎక్కువగా ఉన్నాన్ని పడగొట్టి మళ్ళీ ఫస్ట్ నుంచి కట్టాలంటే తిప్పలుగా. ఈ ఆచారం తప్పు, ఈ సాంప్రదాయం తప్పు, ఈ బలహీనత తప్పు, ఇవన్నీ తప్పు. కాబట్టి నేను ఇలాగే చేస్తాను. ఇవన్నీ పడగొట్టేస్తుంటే చర్చ నుంచి ఎవరు రారు, మొత్తం అందరు ఇంటికి వెళ్ళిపోతారు, సంఘం ఖాళీ అయిపోద్ది. పర్లేదు బ్రదర్, ఇట్స్ ఓకే బ్రదర్, ప్రార్థన చేద్దాం బ్రదర్, ఏం కాదులే బ్రదర్ అని చెప్తే వాళ్ళు సర్దుకుంటారు. ఇలాంటి బలహీనమైనటువంటి పాపిష్టి ఆలోచనలతో కూడా సేవ జరుగుతుంది. విశ్వాస కొత్తగా చర్చకొస్తాడు, వాళ్ళ ఇంట్లో పెళ్లి సందర్భం వచ్చింది, ఏదో గృహప్రవేశం వచ్చింది, వాళ్ళ బంధువులు ఎవరు మారలేదు, స్నేహితులు ఎవరు మారలేదు, ఒక్కలే ప్రభువులోకి వచ్చారు. కుటుంబం ప్రభువులోకి వచ్చారు కాబట్టి దైవజనుల చేతనే గృహప్రవేశం చేయించుకోవాలి, దైవజనుల చేతుల మీద పెళ్లి చేయించుకోవాలి పిల్లలది అని ఆశపడ్డాడు. వాళ్ళకు ఉపదేశం ఇంకా తెలియదు కనుక, నడిపింపు ఇంకా తెలియదు కనుక, వాక్య లోతులు తెలియదు కనుక అన్ని కూడా విగ్రహ సంబంధ, అన్య సంబంధ, లోక సంబంధ, ఆచార సంబంధ ఏర్పాట్లే చేస్తారు. మనం ఏం చేయాలి? ఆడు డబ్బు చర్చి మరి ఇంకో చర్చికెళ్ళిపోతాడు. ప్రతిదీ తప్పండి, ఎలా చేయకూడదు, ఎలా తప్పు తీసేయి, ఇది ఉండకూడదు అంతే. చుట్టాలందరూ ఒప్పుకుంటారా? వీటికే పోలే టెన్షన్లో మామూలు ఈ చర్చికి తీరు జ్ఞానం తీసేస్తున్నారు, ఏదో ప్రార్థన చేస్తారనుకుంటే, ఆశీర్దిస్తారనుకుంటే అన్నిటికీ తగువేలతో అని వీడు ఏం చేస్తాడు? వేరే చర్చికి వెళ్ళిపోతాడు. అట్లా వేరే చర్చికి వెళ్ళిపోతే ఎప్పుడు వస్తారా ఇంకో సంఘం నుంచి అని కాచు కూర్చుకునే గోతిక నక్కలాంటి పాస్టర్లు కూడా మంది ఉంటారు ఎత్తుకోవడానికి. తప్పు కూడా చేయకూడదు. మీ ఆత్మీయ తండ్రి అతను, మీ ఆత్మీయ తల్లి ఆవిడ, ఏదో చిన్న మనస్ఫూర్తి వస్తే తల్లిదండ్రులు వదిలేసుకుంటామా? తప్పు కూడా చేయబాకండ్రా, ఏం కాదులే వెళ్ళండి చెప్తాడు. ఇదే దొరికిన అవకాశం. ఇది దేవుని చిత్తం, అది సంఘమాత్మ సంబంధమైనది కాదు. వాళ్ళు దేవుని ప్రేమ లేని వారు. మిమ్మల్ని దేవుడు నడిపించాడు, వెరీ గుడ్, సెటిల్ అయిపోయిందంటాడు. కష్టపడి నేను సువార్త చెప్పి నేను ఇంటికి వెళ్ళి ప్రభువులోకి నడిపించి బాప్తిసం ఇస్తే ఆడట్టుకు పోతున్నాడు. ఈ నెలకైనా కాపాడుకోవాలని ఏం చేస్తాడంటే చూసి చూడనట్టుగా పెళ్లి చేసేస్తాడు. ఆచరణలన్నిటి మధ్యలో అలాగే గృహప్రవేశం చేస్తాడు. వీటి టార్గెట్ ఏంటి? అలా చేయటం వల్ల వాళ్ళు సంఘంలో స్థిరంగా ఉంటారు. ఇవాళ కంటే రేపుడికైనా తెలుసుకుంటారు, మెల్లిగా మారుతారు, లేదా ఇయ్యాలే పోతారు. వినడానికి కరెక్ట్గానే ఉందిగా. మరి ఆ రేపే రాకూడతే ఇయ్యాలకంటే రేపేనంటే ఆ రేపే రాకూడతే ఇడి పేరమే పోతే బోర్డు మీద తొందరగా వస్తాం అనుకోలేదు, కొంచెం టైం ఉంటుందేమో, బలపడతాం కానీ లోపల కంగారు కూడా వచ్చింది, దాని కుదురుతుంది, మళ్ళీసారి వెనక్కి వెళ్ళిపో అంటాడా? ఏ రోజో తుది రోజో తెలుసా మనసా. ఒకరోజు మనకి ఎవరికి గ్యారెంటీ ఉంది? భూమి మీద ఒక హిస్కియా తప్ప ఎవరు గ్యారెంటీ చెప్పాల డేటు. ఒకే ఒక్క మానవుడు నేను 15 వందలు గ్యారెంటీ పోతాను అని చెప్పినాడు. దానికి లెక్క పెట్టుకొని ప్రణాళికబద్ధంగా పనులు చేసుకుంటూ వచ్చినాడు అతను ఒక్కడే.
10 years ఇది చేద్దాం, ఇంకో 5 years ఇది చేద్దాం, లాస్ట్ ఇయర్ ఇది చేద్దాం అని ప్లాన్ వేసుకొని చేసుకునే ఛాన్స్ అతనికి ఒక్కడికే వచ్చింది. కాబట్టి మనము ఏం చేయాలన్నమాట, పునాది మీద ప్రారంభం నుంచి మనమే ఒకరి ఆత్మీయ జీవితాన్ని కట్టాలి. అంతేనా కదా? ఏమంటాడు ఎఫెసీ పత్రికలో పౌలు గారు, క్రీస్తు యేసే ముఖ్యమైన మూల రాయి ఉండగా అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడుచున్నారు. ఎలా కట్టబడుతున్నారు? ఆత్మ సంబంధమైన మందిరము వలె మీరు కట్టబడుతున్నారు. ఆమేన్. వేయబడిన తప్ప వేరొక పునాది మీద ఎప్పుడు వేసుకోకూడదు. ఈ పునాది మీద జాగ్రత్తగా కట్టుకోండి. కర్ర గడ్డి కొయ్యగలతో వద్దు, వెండి బంగారు వెలగలతో కట్టుకోండి. ఆ పని పూర్తయ్యాక అగ్ని చేత పరీక్షించబడతారు, అప్పుడు దేవుని సంగతి అని పౌలు గారు కొరింథీ పత్రికలో చెప్పారు. పునాదుల నుంచి కట్టుకొచ్చేదని చెప్పాడు, అంతా ఎక్కడ చెప్పినా. అయితే ఈ పాస్టర్లు ఏం చేస్తున్నారంట, మాకు తెలిసిలేవో ఇలా చేస్తే సంఘస్థులు ఇంకెవరు రారు చర్చకి, ఇప్పటికే 100 మంది వస్తున్నారు, 50 మంది నువ్వు చెప్పినట్టయితే మొత్తం వెళ్ళిపోతారు. మా ఉన్న సంఘాలు కూడా ఖాళీ చేస్తా కూర్చుంటున్నావు, వెళ్ళిపోని పోతాను పోను. ఈ మాత్రం వాక్యాలు మాకు తెలియదు అంటే మాకు తెలుసు, కానీ పాటిస్తే కుదరదు. విశాఖపట్నంలో సిటీలో దేవుని కృపలో మాకు 3 సంఘాలు ఉన్నాయండి. 3 మందిరాలు ప్రభించారు, 3 నిండిపోతున్నాయండి. మాట ఎక్స్టెన్షన్ చేయడమే మా పని. మరి ప్రపంచమంతా వింటున్న కఠినాతి కఠినమైన బోధలన్నీ ఆదివారం ఆ సంఘంలో చెప్పినాయే. మళ్ళీ బయట సభలో కనుక యూట్యూబ్ లో మీకు కనపడి అన్ని ఆదివారం చెప్పినాయి, సంఘస్థులకు చెప్పినాయి. ఒక భాస్కర్ గారు ఎట్ట చెప్తే ఎవరుంటాడన్నా సంఘంలో అని. నేనన్నాను, సంఘంలో చెప్పిందే కదా నువ్వు విన్నది. నేను రోడ్డుకి చెప్పింది మీ సంఘాలకు, నా సంఘంలో చెప్పిందే కిటకిటలాడుతున్న సంఘాలు చూడొచ్చి ఎప్పటికప్పుడు ఎక్సర్సైజ్ చేయవలసి వస్తుంది. పద్దాకా ప్రతి వారం సాగలేదు, కొంచెం ముందు జరగండి, పక్కనండి అని అనవలసి వస్తుంది. ఏ ఎలక్షన్ లేవే, చర్చిలో కమిటీలు లేవే, పొగడ్తలు లేవే, దండలు లేవే, ఆచారాలు లేవే, సాంప్రదాయాలు లేవే. పోనీ కనీసం గృహదర్శనాలు లేవు, గృహకోడికి లేవు, ఏ సురక్తం ఏం చేయం, అయినా జనం వచ్చి కొడుతున్నారే. అది మన భ్రమ. కఠినమైన బోధ చెప్తే వెళ్ళిపోతారని. ఎక్కడికి వెళ్ళరు. దేవుని వాక్యానికి శక్తి ఉంది, వాళ్ళు ఖచ్చితంగా సంఘంలో ఉంటారు. హల్లెలూయా. ఇప్పుడు కఠినమైన బోధను సేవకులుగా మనం అంగీకరించాగా. వాళ్ళు మనలాంటి మనుషులేక మనమైతే సూపర్, వాళ్ళైతే అంత అమాయకమా. మనం ఆకాశం ఊడిపడ్డ బీభత్సమైన అతిశ్రేష్ఠులు, వాళ్ళేమో అనామకమా. ఏ దేవుని వాక్యం అయితే మనల్ని ఆకర్షించిందో, మనల్ని కట్టిందో, అదే దేవుని వాక్యం వాళ్ళని కూడా ఆకర్షించింది. ఆత్మ ద్వారా దేవుని వాక్యం ద్వారా మనలో జరిగిన కార్యమేగా, అదే కార్యం వాళ్ళకు కూడా జరుగుద్ది. మరే ఎక్కువ తెలియకుండా మీరు ఎవరైనా వేసుకో. పేతురు గారు, పేతురు ఏమన్నాడు, మేమే ఎక్కడికి వెళ్తాం, నీవే నిత్య జీవపు మాటలు కలిగిన వాడు. ఉపదేశం కఠినంగానే ఉంది, ఉపదేశం ఇబ్బందిగానే ఉంది, కానీ అది నిత్య జీవాన్ని కలిగిస్తుంది. కాబట్టి మేము ఎక్కడికి వెళ్ళాలి, ఇక్కడే సెటిల్ అయిపోతాం అన్నాడు. మేము ఎక్కడికి వెళ్తాం, రొట్టేసి అక్కడ పెడతావుగా, తిరుగుంటే ఏడ కూర్చుంటాం అన్నాడా. ఏ ఉపదేశం అమ్మో ఇది ఎట్టి కఠినమైన మాట అని నాట నుండి అనేకులు ఆయన వెంబడించుటకు వెనుక తీసుకొని ఎప్పుడు రాలేదు. ఏ ఉపదేశం, ఏ ప్రసంగం విని జనం వెళ్ళిపోయారో అదే ప్రసంగానికి పేతునంటే మేము ఎక్కడికి వెళ్తాం, నీవే నిత్య జీవపు మాటలు కలిగిన వాడివి. కఠినంగా ఉన్నా, రంపకోత కోసేస్తున్నా, గుండెను పొడి చేస్తున్నా, నిత్య జీవాన్ని కలిగిస్తుంది. కాబట్టి కొంచెం వెనక జరగవచ్చుగా, నువ్వే వెనక జరగవచ్చు, నాకు కనపడతావు. సో తిరిగేట్లు లేవు, సోపడుతున్నారు. మళ్ళీ ఇరిగిపోయారు, కూటమి అయిపోయారు. మళ్ళీ నా పేరు పెట్టుకున్నాడు. అప్పుడు యెహోవా యుద్ధ నుండి యెహోవా అగ్నిగంధకములు కుమ్మరించిన వాక్యం.
అప్పుడు జెఫన్యా ఎందుకు జెఫన్యా పంపబడిను అన్నది నెరవేరింది. మళ్ళీ పంపబడతాను లేదో నాకు తెలియదు. దేవునికి స్తోత్రం. నేను మీకు చేసే మనం ఏమిటంటే, మనం అతి శ్రేష్ఠులు అతి పరిశుద్ధులు ఎక్కడి నుంచో ఊడిపడ్డ వాళ్ళం కాదు కదా, మనం కూడా సాధారణమైన మనుషులనే కదా. ఏ వాక్యం మనల్ని ఆకర్షించిందో, మనల్ని సంధించిందో, సుఖభోగాలను, ధనధాన్యాలను, అష్టైశ్వర్యాలను వద్దనుకొని ఉపదేశంలో స్థిరపడిపోయి ఇలాంటి తీర్మానం మనకి ఏ వాక్యం కల్పించిందో అదే వాక్యం ఆల్లో పనిచేయదా? మరి ఎందుకు టెన్షన్ పడాలి? ఒక ఇయ్యాలి కదా, రేపు ఆకేసుకుంటే వారం రోజులు వేయచ్చు, స్లాబ్ వేయాలని టైం పడుతుంది. మరి పడితే పట్టినే స్లాబ్ వేద్దాం. ఏమనలేదు మీరు? టెంట్ ఎంతసేపు అండి? అరగంట వేసుకోవచ్చు టెంట్. అదే షెడ్ వేయాలంటే వారం పడుతుంది, బిల్డింగ్ వేయాలంటే నెల పట్టొచ్చు. పోనీ పట్ని తుమ్మిది ఊడిపోయి ముక్కలాగా గాలి కొట్టుకుపోయి కొంపెందుకు కట్టుకోవాలా? వాన కురిసెను, వరద వచ్చారు, గాలి విసిరి ఇంటి మీద కొట్టారు, కానీ దాని పునాది బండ మీద వేయబడిన అది స్థిరంగా ఉండని చెప్పాడు. స్థిరంగా ఉండేది కావాలిగా, గట్టిగా ఉండేదే కావాలిగా, సరైన పునాది వేసుకోవాలిగా. కాబట్టి ఏం చేద్దాం? ఇప్పుడు మట్టి గోడకే గచ్చిపోకపోతామా? పడగొట్టి మళ్ళీ కడదామా? పడగొట్టే దమ్ము ఉండాలి, పడగొడితే వచ్చే తగులు ఎదుర్కొనే కెపాసిటీ ఉండాలి, మళ్ళీ కట్టుకునే ఓపిక ఉండాలి, ఇంత ఖర్చు పెట్టుకునే స్తోమత ఉండాలా. ఉంటేనే సేవ, లేదా స్వాతంత్రం. పెట్టే స్తోమత అంటే డబ్బులా? స్తోమత అంటే డబ్బులా? ₹10 వేసిన అపోస్తలులకి ఇద్దరు మొత్తం మనిషికి ₹2 ఇచ్చాడా? 2 పైసలు కొట్టా. సేవకు డబ్బులు పనిచేయు. మోసే సేవకు ఎంత ఇచ్చాడు? ₹10. మళ్ళీ సేవకు పంపించే వారం రోజులు తిరిగి వచ్చాక అడిగాడు, మళ్ళీ మీకేమైనా తక్కువైనదా అన్నాడు. ఏమీ తక్కువ లేదంటే ఇలాగే ఉన్నది సేవ, ఇది చేసుకుంటాడు. పోనీ ఈ ట్రిప్ అని ఇచ్చాడంటే ఇవ్వరా? పోలే వారం రోజులు పరీక్షలో పాస్ అయ్యారుగా, ఎంతో కొంత ఇద్దామని ఇచ్చాడు. ఇలాగే చేసుకోవాలని సేవ అంటే ఎప్పటికీ ₹10 వెళ్ళిపోతున్నాడు. ఛార్జీకి డబ్బులు ఇవ్వలేదు సార్. మళ్ళీ సంచి నేను జోరు ఎగనాక పట్టుకెళ్ళబాకండి, కొంపలంటే తిరిగి నింపుకునే పని చేయబాకండి, ఏ సంచి లేకుండా వెళ్ళిపోన్నాడు. వాటికి అన్ని చెప్తాకి ఫ్యాన్ ఒప్పుద్దా? అంత అమ్మాయికి పొలవమని ఆమెని చెప్పి ట్రావెల్ పడిపోతా వద్దు. సంచి కంపల్సరీ. ఇసుక అంత పెద్దోళ్ళం కాదు కానీ కొద్దిగొప్పో దేవుడి స్తోత్రం. ఏం దరిద్రం సార్ ఇది. 2000 సంవత్సరాలు అయిపోయింది, దేశాన్ని సువార్త వచ్చేసి చివరికి వచ్చింది ఇంకా 5%, 2%, 3%. ఎందుకంటే మన కట్టడం ఉంది. ఎప్పటికప్పుడు మట్టి కోట గట్టికేసుకోవటం, దాన్ని గచ్చిపోతుంది. గట్టికి మనం చూస్తే మొత్తం పడిపోతాం, మళ్ళీ మొదలెట్టుకోతాం. సేవ విఫలమైపోయింది. దైవ సేవకులే ధర్మశాస్త్రం సరిగ్గా బోధించట్లేదు. ఆచరణ వద్దని చెప్పాలి, తమ్ము లేదు. సాంప్రదాయం వద్దని చెప్పాలి, తమ్ము లేదు. లౌకిక సంబంధమైన, విగ్రహ సంబంధమైన కార్యములను ఆత్మానుసారమైన కాదని ఖండించాలి, తమ్ము లేదు. జనం పోతారు, ధనం పోతే లైఫ్ స్టైల్ తగ్గిపోతే వద్దు. సుఖం కావాలి, డబ్బు కావాలి, సంపద కావాలి, పేరు ప్రఖ్యాతులు కావాలి. సేవ విఫలమైపోయింది. దాని ఫలితం ఏంటి? సామాన్య జనులు బలాత్కారం చేస్తున్నారంట, దొంగతనాలు చేస్తున్నారంట, విధవరాల సొమ్ము దిగమింగుతున్నారంట, భయంకర పాపాలు జరుగుతున్నాయి భూమి మీద. ఎవరికి భయం లేదు. చర్చిలో భయం చెప్పవాడేది అంతా గాడ్ బ్లెస్ యు, గాడ్ బ్లెస్ యు, గాడ్ బ్లెస్ యు. మీ పిండి పిసుకుతుంటే రొట్టెల గంప ఇదే ఎప్పటికప్పుడు. ఇంటిలోనికి వచ్చినప్పుడు దేవుడు, బయటకు వెళ్ళినప్పుడు దీవించబడవు, పొలములో దీవించబడవు, అన్ని చోట్ల దీవెన. గాడ్ బ్లెస్ యు డియర్ సిస్టర్, బ్రదర్. వీళ్ళు పొలగించిపోయి ఐ రిసీవ్ అని 50 చెక్కలు వండించిపోతారు. ఇడికి అది కావాలి, ఆడికి అది కావాలి. ఇప్పుడు దరిద్రం అంతే. మారేది ఆడ, చచ్చేది ఆడా. అమ్మ పాప కొట్టకపోయే, మాస్టర్ చెప్పకపోయే అని దొంగడు అవుతాడు. ఇక ఇటు పాస్టర్ల సేవ ఫెయిల్ అయిపోయింది, ఇటు బయట సమాజము చెడిపోయింది. దీన్ని చూసి దేవుడు ఏమనుకున్నాడంట? నా ఉగ్రత తగ్గిని కుమ్మరిద్దాం అనుకున్నాడా?
ఎంత ఘోరం జరిగితే చూసి అనుకున్నాడంట, ఒక పక్క సేవ పతనమైపోయింది, ఒక పక్క సమాజం చెడిపోయింది. ఎంత జరిగితే దేశమును పాడు చేయకూడనట్లు, ప్రాకారమును తిట్టపరచునట్లు, వృద్ధులైన సందుల నిచ్చునకు తగిన వాడు ఎవడైనా ఉంటాడేమోనని దేశం అంతా చూస్తే ఒకరికి కనపడలేదంట. నా మాట నండి పాస్టర్ గారు, పాస్టర్లు దయచేసి మాట నండి. దేశమంతా వెతికాడట దేనికోసం? ప్రద్దలైన సందులో నిలుచుటకు తగిన వాడి కోసం అనండి. ఎంతమంది దొరికారు? ఎవరు లేరు. ఇప్పుడు చెప్పండి, ప్రసంగికులు లేరా? ఎందుకు లేరు? పాటగాళ్ళు లేరా? పాటగాళ్ళు లేరా? వాయిద్యగాళ్ళు లేరా? ఎవరికి కరువు లేదండి. చూడండి, 2000 తబలా చెప్పుకుంటూ పరిచయం చేసినట్టు పాస్టర్లు ఉన్నారు సార్, ఎవాంజలిస్టులు ఉన్నారు సార్, ప్రీచర్లు ఉన్నారు సార్, టీచర్లు ఉన్నారు సార్, మ్యూజిషియన్స్ ఉన్నారు సార్, లీడర్స్ ఉన్నారు సార్. వేదికలకు తగిన వారు ఉన్నారు, స్టేజీలకు తగిన వారు ఉన్నారు, కమిటీలకు తగిన వారు ఉన్నారు, రాజకీయాలకు తగిన వారు ఉన్నారు. బ్రద్దలైన సందులో నిలుచుటకు తగిన వారు లేరంట. సరిగ్గా ఆ గ్యాప్ను పోడ్చడానికి 10 సంవత్సరాల క్రితం దేవుడు ఆజ్ఞాపించి ఆరంభింపజేసినది ఐఎంజే ప్రసంగికుల తయారీ కేంద్రంగా మాత్రం కాకుండా బ్రద్దలైన సందుల్లో, అంటే ఇది ప్రాకారం పగిలిపోయింది, ఆ క్రాక్ ఫిల్లింగ్ చేసేవాడు కావాలి. ఇప్పుడు నేను బాగా పెయింట్ చేస్తా, నేను బాగా వాక్యాలు రాస్తాను, నీతో పని లేదు. ఇప్పుడు మాకు ముందు గోడ పగిలిపోయింది, ఆడకాడ బ్రద్దలైన సందులో నిలబడాలంటే ఇలా సందులో నిలబడతాడు. ఇప్పుడు గోడ పగిలింది అనుకోండి, దాన్ని క్రాక్ ఫిల్లింగ్ చేయాలంటే ఏముండాలా? చిన్న సిమెంట్, చిన్న చిన్న రాళ్ళు, చిన్న చిన్న ఐరన్ మొక్కలు ఏయో దాంట్లో కూరి జాగ్రత్తగా దాన్ని స్ట్రాంగ్ చేసి మళ్ళీ పర్ఫెక్ట్ గా చేసేస్తే బలమైన ప్రాకారం తయారైపోతుంది. ఈ పగిలిపోయిన గోడలో ఆ రాళ్ళ ముక్కలు పెట్టి, ఐరన్ ముక్కలు పెట్టి, సిమెంట్ పెట్టి, సిమెంట్ కూరితే మళ్ళీ పైన పుట్టి పెట్టేసి పెయింట్ చేసేస్తే అసలు ఎక్కడ పగులు ఉండేదో కూడా గుర్తుపట్టాక అవకాశం ఉండదు. ఎక్కడం కొత్త గోడ తయారైపోతుంది, స్ట్రాంగ్ అయిపోతుంది. కానీ ఆ పగులు కలిసిపోవటానికి, గోడ నిలబడిపోవటానికి కారణం ఆ గోడ మధ్యలో పెట్టిన ఐరన్ మొక్కలు, రాళ్ళ మొక్కలు, సిమెంట్. అవునా కదా? అది కనపడతాయా? అవి కనబడకుండా గోడ నిలబెడతాం. దాని పేరు విజ్ఞాపన ప్రచర్య. బ్రద్దలైన సందులోకి ఎవరు వస్తాడో అందులోకి వస్తే అది స్టేజీ కాదు, వాల్ పోస్ట్ లో ఫోటో పడదు, పబ్లిసిటీ ఉండదు, కానుకలు గిఫ్ట్లు రావు. అదొక ఆకర్షణ లేని, ఆదాయం లేని, మరుగై ఉండే పరిచర్య. అందుకనే ఎక్కువ మంది ఆ పరిచర్యను ఇష్టపడలేదు. నా మాట మీకు అర్థమైందంటారా? ఎక్కువ మందికి ఇష్టం లేదు. ఎందుకని? స్టేజ్ మీద ఉండడం అందరికి ఇష్టం. ఫ్లడ్ లైట్లు వెళ్తులు, కెమెరాలు వెళ్తులు, వాల్ పోస్టర్లు, ఫ్లెక్సీ బ్యానర్స్, ఎక్కడ చూసిన ప్రైజులో లేచి నిలబడి గజగజ ఆడిపోతున్నా. ఆహా, ఎంత భాగ్యం అనుగ్రహించిన యేసు రాజా, నీకు స్తోత్రములు నాయనా. మరి ఈ గోడ పడిపోతుంది రా, దీన్ని బట్టి చూడప్పుడు నేను దేశమును పాడు చేయకుండా ప్రాకారమును తిట్టపరచుటకు, బ్రద్దలైన సందులో నిలుచుటకు తగిన వాడు ఎవడైనా ఉన్నాడేమో దేశమంతా వెతికినా ఎవడూ కనబడలేదు. కనుక నా క్రోధమును గురుమరించదు, కనుక నా ఉగ్రత అగ్ని చేత వారిని శిక్షించదు. అంటే ఉగ్రత ఎప్పుడు వచ్చింది దేవుడికి? కోపం ఎప్పుడు వచ్చింది దేవుడికి? సమాజం పడిపోయినందుకు కాదు, సేవకులు చెడిపోయినందుకు కాదు. సేవకులు విఫలమైపోయినా, సమాజం చెడిపోయినా, బ్రద్దలైన సందులో నిలబట్టకు తగిన వాడు ఒక్కడుంటే కోపాన్ని కాకుండా ప్రేమను, కృపనే మళ్ళీ కుమరిస్తాడు. ఆ ఒక్కడి కోసం పడే పాటలు జీతాలు ఇచ్చేది కాదు, సందాలు ఇచ్చేది కాదు, గిఫ్ట్లు ఇచ్చేది కాదు, బ్యాగులు ఇచ్చేది కాదు, బైబుల్ ఇచ్చేది కాదు, మందు ఇచ్చేది కాదు, మందు పెట్టేది కాదు, ఇదేది కాదు. ప్రాకారములు పాడైపోకుండా దేశము నిలబడటానికి
బ్రద్దలైన సంధులలో నిలబడుటకు తగిన వాడు. ఎంత చెప్పానుగా, వేదికలకు తగిన వారు ఉన్నారు, వాడబడుటకు తగిన వారు ఉన్నారు, ప్రసంగాలకు తగిన వారు ఉన్నారు. కానీ దేనికి తగిన వారు లేరు. ఆకర్షణ ఉండదుగా, పదవులు ఉండవుగా, డబ్బులు రావుగా. మీలో ఎవరైనా అయ్యా మాకు పదవులు అక్కర్లేదు, ఘనతలు అక్కర్లేదు, పరుగు ప్రఖ్యాతులు అక్కర్లేదు, మా దేశం మీదకి దేవుని కోపం రాకుండా, మా రాష్ట్రం మీదకి దేవుని కోపం రాకుండా, మా ప్రాంతం మీదకి దేవుని ఉగ్రత రాకుండా కరుణ నుంచి ఆత్మ రావాలి, కృప రావాలి, మా ప్రజలు రక్షింపబడాలి. అందుకొరకు బ్రద్దలైన సందులలో విజ్ఞాపన పరిచయంలో ఆ గ్యాపులో దేవునికి, ప్రజలకు, దేవునికి, సమాజానికి మధ్యలో నిలబడిపోయే విజ్ఞాపన పరులుగా, ప్రార్థనా పరులుగా మేముంటాం అనే తీర్మానం కలిగిన వారు ఉంటే అలాంటి వారితో కలిసి ప్రార్థనలు చేయడం, ప్రార్థనలు చేయించడం IFJ విజ్ఞాపన ఉద్యమం యొక్క పని. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. కాబట్టి దేవుని వాక్యమును మీరు జాగ్రత్తగా ఆలకిస్తే మనం నేర్చుకునే మంచి ఉపదేశం, ఆ గ్యాప్లో నిలబడాలి. దేవునికి, సమాజానికి, దేవునికి, సంఘానికి మధ్యలో వచ్చిన గ్యాప్లో నువ్వు నిలబడాలి. ఆమేన్. ఒకసారి పరిశుద్ధ గ్రంథం నుంచి యెషయా గ్రంథము 59వ అధ్యాయము 14 నుంచి చదివిపెట్టండి. కలుగుచున్నది, నీతి దూరమును నిలుచుచున్నది, సత్యము సొంతవి, ధర్మము లోపల ప్రవేశింపనేరదు, సత్యము లేకపోయిను, చెడుతనం విసర్జించి వాడు దోచబడుచున్నాడు. న్యాయము జరగకపోవుట యెహోవా చూచెను, అది ఆయన దృష్టికి ప్రతికూలమై ఉండెను. సంరక్షకుడు లేకపోవుట ఆయన చూచెను, మధ్యవర్తి లేకుండా ఆయన మధ్యవర్తి లేకుండా చూచి ఆశ్చర్యపడెను. ఇలా చూడండి వస్తారు అయ్యారు అమ్మగారు అందరూ. నా కాన్సెప్ట్ మీకు అర్థమైందంటారా? సింపుల్ అండి. సేవ విఫలమైపోయింది, సేవకులు ఫెయిల్ అయిపోయారు. సరిగా ప్రభు కోరుకున్న స్టాండర్డ్స్ లో సేవ జరగట్లేదు. దాని ఫలితం ఏంటి? సమాజం కూడా చెడిపోయింది. సంఘమే, మందిరమే సేవ చెడిపోతే లోపల ఉండదు. ఇంత జరిగితే కూడా దేవుడు కోప్పడకుండా, ఇంతగా సమాజము, సంఘము చెడిపోయింది కనుక దేవునికి, ప్రజలకు మధ్యలో వచ్చింది గ్యాప్లో నిలబడేవాడు, బ్రద్దలైన సందులో నిలబడేవాడు. ఎవడైనా ఒక్కడైనా ఉండకపోతాడా అని చూశాడట. ఎవడు కనబడలేదు కాబట్టి ఏం చేస్తానన్నాడు? ఉగ్రతను కుమ్మరిస్తాడు. ఎవడైనా ఒక్కడు దొరికితే నా మాట అంటే దేశం మొత్తం మీద ఒక్కడు కనపడితే దేవుడు ఉగ్రత ఆపుతాడట, కోపాన్ని ఆపుతాడట, అవకాశాన్ని ఇస్తాడట. దేశానికి ఒక్కడుంటే చాలంటే IFJ టార్గెట్ ఏంటి తెలుసా? ఊరుకు 10 మంది. ప్రతి ఊర్లో 10 మంది అయినా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేసేవారు ఉండాలని మేము దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాం. అది కూడా మేము సరదాగా పెట్టుకున్నానికి కాదు. సొదొమ గొమొర్రా విషయంలో అబ్రహాము 50 నుంచి మొదలుపెట్టి 45, 40, 35, 30, 25, 20, 15, 10 దాకా చాయిపోయాడు. ఇంకా దిగల. అక్కడ ఉన్న నలుగురే యాక్చువల్గా. లోతు భార్య, 2 కూతుర్లు. పురాలే పెళ్లి అయిపోతే అనుకుంటే కూడా ఇంకో 2 ఆరుగురు. కానీ 10 దాకా వచ్చి అవుతాడు. 10 మంది వదిలేస్తామంటే సరేలేరా, 10 మంది ఉంటే ఒక్కరితో పంపించారు రా, వదిలేస్తాను అన్నాడు. ఆ వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ ఒక రోజు నాతో మాట్లాడారు. ఒక ఊర్లో 10 మంది ఉంటే కనుక ప్రార్థన చేసేవాళ్ళు ఆ ఊరి మీదకి ఉగ్రత రాకుండా ఆపుతారు. ఇక అది పట్టుకున్నప్పటి నుంచి IFJలు అందరికి అదే ఊరు పోసారు. ఒక్క ఊర్లో 10 మంది ఉంటే దేవుని ఉగ్రత ఆగిద్ది. మన ఊర్లో పొద్దున్నేసి ప్రభు నామంలో ప్రభయ్య మా ప్రజలను కాపాడు, మా ప్రజలను రక్షించు, మా ప్రజలను దీవించని ఏడిచే వాళ్ళు ఒక 10 మంది ఉంటే చాలు, దేవుని ఉగ్రత ఆగుద్ది. ఇన్ని సంవత్సరాలుగా దాని మీదే పనిచేస్తాను నేను. ఈ కులాలు మార్చేయాలి, మతాలు మార్చేయాలి, ఇందులో కలిపేయాలి, ఇలాంటి దుర్మార్గ ప్యాసేజ్ లేవు.
ప్రభు నామములో ప్రార్థన చేసే 10 మంది బిడ్డలుంటే ఆ ఊరికి అది క్షేమం. నేను చేసేది అది, ఇంకేం చెప్పట్లేదు. అది మైండ్లో పెట్టుకుని ఇప్పుడు ఈ వాక్యంలో రండి. సమాజంలో సత్యము సత్యం అభివేయబడుతుందంట, న్యాయం దొరకడం లేదట, అంత అబద్ధమేనట. ఆంధ్రప్రదేశ్ కీర్తనలో ఒకటి ఉంటుంది, సత్యవాక్యము సంతలో దులిపి బోధకులు దొరల పచ్చములపై భ్రాంతులు నిలిపి మిషనులన్నీ మిషల చేత మిట్టి పడుచు వాదములచే యేసు బోధను మరచినారయ్యో. ఈ బోధకులు భక్ష్యములపై భ్రాంతులు నిలిపి వీటికి ఎంతతావు మాకు ఎంతతావు ఏంది నేను నిత్య నువ్వు తీసుకునేది సైతాన్ మాటలు మాట్లాడుతున్నావు. సైతాన్ అని దయ్యం పట్టిందా నీకు ఎవడన్నా ఏం చెప్పాడా అనిపిస్తుంది మాట్లాడు. అసలు ఒక సంఘం రూపాయి పోగేసి, ఎంత పోగేసినా ₹1,00,000 అయితే 3 రూపాయలకు 5 రూపాయలు కొట్టి చీటీ వేసి పాడి లోన్ తెచ్చి నానా సాగులు తెచ్చి కూట పెట్టుకుంటే 5 లక్షలు 3 లక్షలు ఖర్చు సంఘానికి అయితే, నువ్వు ఆ కూటానికి వెళ్ళినందుకు 5 లక్షలు ఖర్చు నువ్వు నెత్తినేసుకోలేక ఒక 50 100 ఇచ్చి తలకో 100 వేసి ఆ కూటాన్ని సహకరించడం మానేసి సైతాన్ కొడుకుల్లో సైతాన్ బిడ్డలాగా నాకెంత ఇంట్లో పెళ్ళి సంబరమా? అసలు పెళ్లి సంబరం అయితే కూడా వచ్చి కూడా కట్నం వేసిపోతున్నాడు కదా, ఇదేం దుర్మార్గం అని. మరి పూర్వకాలం పెద్దల సిస్టమ్ ఎందుకు పెట్టారు? పేదవాళ్ళు కనుక పిల్లలు చేయొద్దా బిడ్డలకి? లక్షల మూట దాచిపెట్టుకోలేదు కాబట్టి బిడ్డలు ఒక ఇంటికి పంపొద్దా? పెళ్లి చేసేది ఒక దారి చేయాలి కదా. డబ్బులు లేవు కాబట్టి మాందామా, ఉన్న కాడికే తిప్పలు పడితే ఊరలందరూ వచ్చి ఏదో 4 మెతుకులు తిని 100 1000 వేసిపోతా ఉంటే అట్టాగా అప్పు తీరిపోయి అది ఒక ఇంటికి వెళ్ళిపోతుంది, ఒక కుటుంబం కట్టబడుద్ది. ఆ భూమి మీద అన్నింటిలో అది సూపరావు. సభ దగ్గరకు వచ్చేసరికి ఎంతతో మా 3 ఆటోలు మా ఇల్లు స్టాండ్లో నుంచో వెళ్ళి నువ్వు నీ ఆటోలు మండిపోయి పనికి మళ్ళీ పని ఏంద్ర ఈ బిజినెస్. అది ఎవడో బెత్తమానుడు మొదలు పెట్టాడు. ఇది ఒక వైరస్ లాగా అందరికి పార్క్ ఎట్టుకొని కూర్చుంది. వీళ్ళకి ఎవడో తెల్లడో నల్లడో ఎవడో పాపిస్టోడో డబ్బులు ఇచ్చోడు ఉంటాడు. అది దరిద్రం. మారు మనసు మొదలు మీరు మారు మనసు లేని వాళ్ళందరూ లోపల తగలబడుతుంది, బయట తగలబడితే మంచిది. బుద్ధి జ్ఞానములను గుర్రములను కంచర గాడిదల వల్ల మీరు ఉండకండి. మారు మనసు పొందండి ఇప్పటికైనా. చెప్పండి. సత్యము సంత వీధిలో పడి ఉన్న ధర్మము లోపల ప్రవేశింపలేడు. సత్యము లేకపోయిన చెడుతనము సత్యముడు దోచుకొనిచున్నాడు. న్యాయము జరగకపోతే యెహోవా చూచెను, ఆయన దృష్టికి ప్రతికూలమాయెను. ఎంత జరిగింది కనుక ఆశ్చర్యపోలేదు. ఇంత జరిగినా సంరక్షకుడు లేకపోవుట చూసి యెహోవా ఆశ్చర్యపడి, మధ్యవర్తి లేకపోవుట చూసి ఆయన సంతాపపడెను. నీకు అర్థమైందా? ఇంత చెడిపోయినా సరే అంటే మనుషులు బలహీనలు లేకుండా అక్కడ కూడా బాధపడాల. ఎక్కడ ఫీల్ అయ్యాడంటే ఇంత చెడిపోయింది కదా, ఈ ఊరు మొత్తానికి సంరక్షకుడు ఎవడో ఒకడు ఉండే ఉంటాడు. సంరక్షకుడు అంటే నీ ఇంగ్లీష్లో చెప్పాలంటే గార్డియన్. నేను అంత ఇంగ్లీష్ వాళ్ళు కదా, తెలుగు బాగుంది సార్. గార్డియన్ అంటే స్కూల్లో తల్లిదండ్రులు లేని మరి ఎవరో ఒకరు గార్డియన్ సంతకం పెడతారు అంటే సంరక్షకుడు. ఆ సంతకం పెడితే అర్థం ఏంటి? ఫీజులు వీడికి పంపుతారు. పెట్టే ఒక సంతకం ఫీజు కట్టు. వీడు స్కూల్కి పోయి అద్దాలు బాగా కొట్టాడు ఇట్లాంటి ఈయన పంపుతారు బిల్లు, అని బాగా కొట్టాడు అంత వచ్చి కట్టని. సంరక్షకుడు అంటే బాధ్యత వహించేవాడు కదండి. ఈ సమాజం ఎంతగా చెడిపోతే యేసు ప్రభు ఎవరి కోసం వెతుకుతున్నాడు? ఏ లెట చంపుదామా, ఏ ఉగ్రత పంపుదామా, ఏ తెగులు పంపుదామా వెతకట్లా. సంరక్షకుడు ఉంటే ఉంటాడు. ఎంతమంది ఎంత చెడిపోయింది కాబట్టి ఎవడో ఒకడో మూలబడి ఎడుతుంటాలే అని ఎదుగుతున్నాడంట. సంరక్షకుడు లేకపోవడం చూసి యెహోవా ఆశ్చర్యపడు. ఇంత పెద్ద ఊర్లో, ఇంత పెద్ద నగరంలో
ఒక సినిమాలో లేదా పాడుగాను అదే మనం వెతుకునేది. మంచి హోటల్ లేదా, కేఎఫ్సీ లేదా, మెక్డొనాల్డ్స్ లేదా? నువ్వు ఏ వెతుక్కుంటున్నావు అయ్యా? కొంతమంది మంచి టిఫిన్ హోటల్ దొరికితే దాని దగ్గర ఇల్లు తీసుకుంటాడు. మా చర్చిలో మొన్న ఒక పిల్లలకి పెళ్లి చేశారు. నాకు పిల్లలు, ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ అన్ని రకాల పరిచయలో పాల్పొందారు. పరిచయం లేకుండా విగ్రహ పుష్టి, నైవేద్య నష్టి చూసుకొని పొరవాలి, సిద్ధుకొని ఆడవాలి, బ్యాచ్లు ఉంటే గోప వాయించేతను పెరగాలని ఒప్పుకోరు. పరిచయం చేయి, పని నేర్చుకో. కొత్తగా త్వరపడాలి ఈ పిల్లలు పెళ్లి చేయడం ఉంటారంట. పెళ్లి కూతురు చేయమని అందుకే ఆగేశారు. నేను లేక వంట చేత వచ్చా బిడ్డ అని అడిగాను. ఇది అదెక్కిల్లేదు. మరి ఎట్లా ఏం తిని బతుకుతావు అంటే ఆ బుద్ధి కింద అంటుంది. కర్రీ పాయింట్ పక్కనే ఇల్లు ఉంది అంకుల్ మరి. కర్రీ పాయింట్ పక్కనే ఇల్లు తీసుకుంటుందంట. ఇక బియ్యం ఉడకబెట్టు, పోతకు కూర తెచ్చుకో. నీకు ఇల్లు నమ్ముకుంటే ఆడ ఆరోగ్యం వారం బతికోటి 3 రోజులు తెచ్చిపోతాడుగా. చిన్నప్పుడు చాలా అమ్మ పెడితే కమ్మగా చేతి ఉంటే తిన్నవాడు నీ దగ్గరికి వచ్చాక రోడ్డును పట్టాడు బతుకు నాచిన వాడికి. అయితే నాకు ఒక అద్భుతమైన ఉపాయం వచ్చింది బిడ్డ అన్నాను. చెప్పండి అంకుల్ అని మంటలో ఉపాయం చెప్తాను అనుకుంటుంది. నేను పెళ్లి కుమారుడితో మాట్లాడి 2 సంవత్సరాలు పెళ్లి వాయిదా అయిపోతానన్నాను. ఒళ్ళు వచ్చి అన్ని పరిచయం నేర్చుకో, ఈ లోపు ఇంకెవరిని చేసుకోవద్దని, నీకోసమే వేచి ఉండమని సంతకం పెట్టిస్తాను నేను బాండ్ వ్యాపారం. సంబంధం ఖాయం, నిన్నే చేసుకోవాలి 2 సంవత్సరాలు లాగా. ఈ లోపు నీకు అన్ని వంటలు రావాలి, అన్ని పరిచయం రావాలి. వద్దంకులు నేర్చుకుంటాను, నేర్చుకో. మళ్ళీ ప్రధానికి వచ్చేది నేనే, పెళ్లి రోజుకి వచ్చేది నేనే. చెట్టుకొట్టి అతను మళ్ళీ ఇప్పుడు పడదామా సత్తామా అట్లా ఎదరేసాం. కొంచెం పని నేర్చుకోవాలండి. మరి రెక్కమ్మని ఎందుకు పెట్టాడు మాదిరిగా దేవుడు? అమ్మా నాకు కాస్త నీళ్లు పోస్తామంటే నీకే కదా, నీ ఒంటెలు కూడా నీళ్లు పోస్తానని అందరినీ చేతి పోసిందా? పరిచయం చేసే మనసు. ఆరో వాటిలోకి ఫోన్ చేస్తాను, కొంచెం క్యాన్సర్ వస్తుంది అనలేదు, నేనే కొడిపోతాను. హలో సెమ్మి ఇక్కడ తయారైంది అంతా. బైబిల్లో ఈ పోకలు లేదు. పరిచయం చేయాలి మనం. అబ్రాం గారి ఇంట్లో పూటకి 400 మంది తినేవారు, అవునా కదా? మాట్లాడరా? కానీ దేవుడు ఆ ఇంటికి వచ్చినప్పుడు స్వయంగా తన చేతులతో సిద్ధం చేశాడు. తన భార్య వండింది, తానే వడ్డించాడు. ఇంత పుట్టి అలవర్చబడ్డవారు అప్పటికే 318 మంది ఉన్నారు. దాసదాసి 400 మంది ఎవరు అంటే భోజనం పెట్టాను కట్టరా? 400 మంది బ్యాచ్లో దూరంగా పోయినాలు వెళ్ళి స్వయంగా అబ్రహాం ఎందుకు చేయాలి? మర్యాద అదే, సంస్కారం అదే, ఆతిథ్యం ఇచ్చే క్రమం అదే. తన చేతులతో సిద్ధం చేశాడు. ఆ వండింది దగ్గర నుంచి వాళ్ళు భోజనం చేస్తుంటే ఎదురుగా నిలబడ్డాడు. తాంబూలాలు ఇచ్చావు, తమ్ముడు సావమని ఆడ పెట్టి వెళ్ళిపోవాలా. ఓయ్ విన్నావా? అర్థమవుతారు కదా. మన వైజాగ్లో భోజనానికి వెళ్తే హోటల్ నుంచి 2 బిర్యానీ తెప్పించారు. పొట్లు పడి పెట్టి వెళ్ళిపోయాను. అయ్యో 2 ఇచ్చిపోతాను. ఏం తిట్టించేది? పొట్లు ఓపెన్ చేస్తే సల్లారిపోద్దని నేనే ఓపెన్ చేయాల. నువ్వే సిగ్గుపోతే నాకు ఎంత గాసేరం పడితే నీకు పంపుకొచ్చాను దరిద్రం. ఇంటికి పోతే అయ్యారండి అన్నం వడ్డించుకుంటారా, కూర వడ్డించుకుంటారా, చోర వడ్డించుకుంటారా? నువ్వేం చేస్తావురా? నేనే వడ్డించుకునే వారికి ఎదురు నుంచి ఏం చేస్తావు? నువ్వు వడ్డించుకుంటారా? వడ్డించుకోండి. నువ్వేం చేస్తావు? వీడియో చేస్తావు. పరిచయం నేర్పట్ల ఈ తరం పిల్లగాలకి అక్కడ గాలి వదిలేశారు. అట్లాంటి నా దగ్గర పంపండి, ఒక సెట్ చేసి పంపుతావు పోండి. కాళ్ళకి తీసి మాకు ఉల్లోకెట్లేదండి. బ్యాచ్కి పరిచర్య చేసే మనసు లేదండి. యేసుక్రీస్తు శరీరం ముందు శ్రమపడేను, మీరు బట్టి మనస్సును ఆయుధంగా ధరించుకోమన్నాడు. శరీరం ముందు శ్రమపడే మనస్సే ఒక ఆయుధమై దేవుని సేవకు పోరాడమా. 3 పూటలకి 8 గంటలు పడుకొని ఎప్పుడు మెలుగుతూ అప్పుడే స్తోత్రం చెప్తాం కాదు. తెల్లవారుజాము లేచి మోకాళ్ళు వేయాలి, దేవునికి స్తోత్రం చెప్పరే.
రక్షకులు కావాలి. ఈ వీధి నాది, ఈ గ్రామం దీన్ని సంరక్షించుకుంటా. తేడా అవుతుంది నాని పూచి, నేను గార్డియన్ సంతకం పెడుతున్నా, నేను పూట పడుతున్నా. కరువు వచ్చిందిగా, యోసేపు కింగ్ అయ్యాడుగా, అన్నములైతే రాజుగారి కఠినంగా మాట్లాడాడుగా, బెన్యామిని తీసుకొస్తే తప్ప మీరు నా ముఖం చూడద్దు అన్నాడుగా, బెన్యామినికి నా ప్రాణం లింక్ అయింది, అని తీసుకెళ్తే నేను చచ్చిపోతాను పెద్దోడు అన్నాడుగా, ఎలటం కుదరలేదుగా, తెచ్చుకునే గింజలు అయిపోయినాయిగా, ఎలాంట్రా గింజలు తిండ్రా అన్నాడు. రాజు గారు ముఖం చూపించొద్దన్నాడు, చిన్నోడు లేకపోతున్నాడు. నేను అనుమతిగా ఒకరు సాగు కొట్టారు, ఒక సింహుని గారిని తీసుకెళ్ళి జైల్లో పెట్టారు. మరి నేను పట్టుకెళ్తాను దుర్మార్గులారా, నన్ను పుత్రహీనుడిగా చేయించున్నారా, సంతానం ఏమితో నేను సమాజంలోకి వెళ్ళిపోవాలా, చంపేస్తాను ఒకటే వెళ్తాకి వెళ్ళాలన్నాడు. అయితే మారాయి అది కూర్చున్నాడు. గింజలు లేవు, పిల్లి పొయ్యిలో పడుకోలే, గుర్తులేదు, ఎరిగించే పని లేదు, వేసి రక్షణ చేయి. గింజలు అయిపోయి పిల్లలు ఎడుతున్నారు, ముసలు ఎడుతున్నారు. ఈ పరిస్థితులు మెల్లిగా యోధం వచ్చిన నాన్నగారు, దయచేసి నన్ను నమ్మి బెన్యామిని పంపించండి, వాడిని మళ్ళీ క్షేమంగా తీసుకురాకపోతే నా ప్రాణం తీసుకో. ఆడైతే ఏంటి, నువ్వైతే నువ్వు నా కొడుకు కదట్రా, నీ ప్రాణం తీసుకోవడం ఏంట్రా, అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడు, తల్లి తీసుకెళ్ళన్నాడు. సమస్య పరిష్కారం అయిపోయింది. అందరూ ఆనందపడిపోయి నీ సహోదరులు లేచి నిన్ను స్తుతించారు. యోధాన్ని స్తుతి, యోధాన్ని స్తుతి అంటే అసలు చెప్పేది యోధానే స్తుతించారు. యోధా స్తుతించడం వేరే సబ్జెక్ట్. అది యోధానే అరే నువ్వు లేకపోతే మనకెందుకు, మా పిల్లల పెట్లకి ఈరోజు అన్నం పెట్టుకున్నావు నీ పుణ్యమేరా, నా ఒప్పుతున్నాడు నీ పుణ్యమేరా, కరువు తీరిందని నీ పుణ్యమేనని సహోదరుడు లేచి యోధాను స్తుతిస్తున్నారు. అర్థమైందా గొడవ? ఇప్పుడు యోధా వల్ల సమస్య ఎట్ట పరిష్కారం అయిందట, పూట పడుట వలన అనండి. జామీను, షూరిటీ, ఈయన లేకపోతే నా ప్రాణం. జామీను నుండి తెచ్చాడు. ఆ రకంగా సంరక్షకుడు, మధ్యవర్తి ఒక్కడు కనబడటం లేదని యెహోవా ఆశ్చర్యపడ్డాడు. నాకు ఇక్కడ అన్ని చాలా వ్యతిరేకత, చాలా భయంకరండి, ఇక్కడ బాగా నాకు చెప్పానండి. నువ్వు కొత్తగా కనుక్కున్న అద్భుతం సీక్రెట్ కాదు, భూమి మీద అంతా ఉన్నది. ఏ పాస్టర్ అడుగు, ఏ పాస్టర్ అంటే ఆయన మా ఊరే సూతమ్మగొమ్మని అంటాడు, భూమి మీద అందరూ అలాగే అంటారు. మిగతా ఊర్లో ఏమంటారంటే ఇప్పుడు ఈ ఘోరమైన పాపం ఎవరిది. నేను చిన్నప్పుడు మా ఊరు ఒకటే అలాంటి నువ్వు ఎక్కడికి వెళ్ళి అలాగే ఉంటాయి. ప్రపంచమే సుధమ అయిపోయింది. ఇది సుధమ ఇది కాంతి లేదు. ఇప్పుడు మొత్తం భూమి అంతా ఒకటే. మనం ఎక్కడ చేస్తున్నామో అక్కడ పరిస్థితులు మనకి బాగా తెలుస్తాయి కాబట్టి ఇది సుధం అనిపిస్తుంది, కానీ మిగతా తెలియదు కాబట్టి మంచిది అనిపిస్తుంది. దూరంతో నువ్వు ఎక్కడైనా సరే దేవుని స్తోత్రం, అదే సర్వనాశనం అయిపోయింది ప్రపంచం. ఇప్పుడు ప్రతి చోట ఎవరు కావాలి? సంరక్షణ, అడ్డుపడే వాళ్ళు కావాలి. ఇది మళ్ళీ నీ ముందుకు తేలకపోతే నన్ను తీసే, అలా పూట పడేవాడు కావాలి. మన గ్రామం కోసం, మన పట్టణం కోసం, మన జిల్లా కోసం, మన రాష్ట్రం కోసం, మన దేశం కోసం దేవుని సన్నిధిలో పూట పడగలిగిన విజ్ఞాపనకర్తలుగా మనం ఆమేన్. దీనికి పబ్లిసిటీ ఉండదు, దీనికి ఇన్కమ్ ఉండదు, దీనికి హడావుడి ఉండదు, అయినా చేస్తావా అది కావాలి. ఇప్పుడు స్టేజ్ మీదకి వెళ్ళి పాట పాడమంటే రాగవంతాలను తినడం కూడా ధ్యానం చేస్తాం. స్టేజ్ ఎక్కి రోజు పూటలాగా సత్రం చెరువులో రక్తం వచ్చేస్తుంది. ఒకసారి అదేం పడుతుంది, అడిగి చేస్తాడు కప్పల మెక్కమెక్కన కోయలు నుంచిందంటే కప్పలే. వీడి 3 వీడి 2 కలవదు. వీడి టెంపో లాగుతాడు, అని పరిగెడతాడు. వీళ్ళందరూ నుంచో పెడతారు, నా ధ్యానం చేస్తాడు. ఓ ప్రాక్టీస్ ఉండదు, ఒక రిహార్సల్ ఉండదు, మొత్తం మా మీద కుదులుతాడు. ఆఖరి కొన్ని సింహాలు చీల్చుకు తినమని మా మీద అన్నం సమం రాగం ఫలం ఏముంది సార్ వాళ్ళ. నేను మా మీటింగ్కి వెళ్తే 10 గంటలు పడేది నేను కూర్చోబెట్టి. నాకు మీ అందరికీ బహుమతులు ఇద్దామంది కానీ నాకు ఇంటికి డబ్బులు లేవన్నాను. ఆ పాస్టర్ గారు అమ్మాయి వచ్చి పర్లేదు నన్ను చెప్పి నేను తీసుకొచ్చేస్తాను అన్నాను. అంటే అన్నాడు, అయితే 2000 గిఫ్ట్లు కొనుక్కాను. 2000 ఎందుకు అన్నాడు, ప్రజలకి అన్నాడు. కొయ్యి కాదా అంటే కొయ్యకి ఎందుకు, అడ్డగోలుగా పడేరాడు. ఆ
10 పాటలు భరించినందుకు వీళ్ళకి ఇవ్వాలి గిఫ్ట్లు. ఒక రాగమా, తాళమా, పద్ధత. ఒకడేమో దేవుని స్తుతించుడి, ఇలాంటి వాళ్ళు 20 మంది వచ్చారు. అందులో ఎంట్లో వచ్చారు కూర్చోండి. స్కేలు గొడవ గోత్రం ఉండదా? ఒకటి ఎక్కడ పడతాడు, ఎక్కడ పడతాడు, ఏంది అది? అవి విన్నందుకు మనకు కాదు ఇవ్వాలి ప్రైజ్. దేవుడు భయానికి మర్యాదతో కూర్చున్నాం కానీ ఎప్పుడో పారిపోతుంది. ఎవరు కావాలి ఇప్పుడు? సంరక్షకుడు కావాలి, పూట పడేవాళ్ళు కావాలి, అడ్డుపడేవాళ్ళు, యువతలాగా నా ప్రాణం తీసుకునేవాడు కావాలి. నిర్గమం 32 చదవండి. దొరలేదా? అబ్బబ్బబ్బబ్బా, ఎవరినా 30 లక్షల మంది అవతల ఎత్తరు. అక్కడ విగ్రహం చేశారు. దేవుడి కోపం వచ్చింది. 3000 తలకాయలు తెగిపడి రక్తం. భయపడిపోయి మోసేదని, ప్రభా నీవు వారి పాపములు పరిహరించితివా, సరే, లేకపోతే నీ గ్రంథం నుంచి నా పేరు తీసేయమంటాడు. ఆయన అంటాడు, నీ పేరు ఎందుకు తీస్తామా? ఎవరు పాపం చేశారో వారి పేరు తీసేస్తామంటాడు. మా ప్రజలందరి పేర్లు తీసిన ఒక్కడి పేరు చూస్తే ఒక్కడే పరలోకం చేంజ్ చేయదు. నాకు ఆళ్ళు గుర్తొస్తాను, నాకు బాధ ఉంటుంది. పరలోకం వచ్చిన సుఖం ఉంటుంది. నాకేమొద్దు ఆ పరలోకం, ఆ పేరు కొట్టి చేయవచ్చు. అంటే తీయకూడదయా, ఎవరు పాపం చేస్తే ఆడి పేరు తీయాలి అంటే ఎవరు పడితే ఆడి పేర్లు తీయకూడదు. నువ్వు వాళ్ళని క్షమింతావా, సరే, లేకపోతే నా పేరు తీసేయి. వాళ్ళు పాపం చేశారా, లేకపోతే నన్ను కూడా తీసేది. నీ పేరు తీయకూడదు, ఐదాల నుంచి. దీన్ని ఏమని రాశాడు తెలుసా? 106వ కీర్తన 23వ వాక్యం చదవండి. 106:23 కీర్తన. ఆయన సెంటర్ లో ఉన్నది. ఇశ్రాయేలు ఐగుప్తులోనికి వచ్చాను, యాకోబు హాము దేశమందు పరదేశిగా ఉండెను. ఎందుకు 106:23? అదే దిగుద్ది, నాకు కనపడలేదు. అప్పుడు ఆయన నేను వారిని నశింపచేసేదనను, అప్పుడు ఆయన నేను వారిని నశింపచేసేదనను. అయితే ఆయన వారిని నశింపజేయకుండానట్లు ఆయన కోపము చల్లార్చుటకై ఆయన ఏర్పరచుకొనిన మోషే ఆయన సన్నిధిని నిలిచి అడ్డుపడెను. గట్టిగా ఆ రాత్రి వారి పేర్లు వాళ్ళని క్షమింతావా, నా పేరు తీసేయి. నీ పేరు ఎక్కడ తెస్తాం? తెలుసు ఎవరు పాపం చేయను. అయితే నేను కూడా రాలే పరలోకం కాదుగా. అయితే క్షమించుకో. ఆ తెల్లవారులు ఏం చేశాడంట? ఆ రాత్రి యెహోవా సన్నిధిలో మోషే వారికి అడ్డుపడ్డాడంట. తమ్మున్న దైవజనుడు సార్, పవర్ఫుల్. టచ్ అని గొప్ప తోసేస్తాడు జనాలు కనబడేసి. శుభ్రంగా చూడ పడకూడదు. నీకెట్టిపోయి ఏ పని రా? ఆడెట్లా నుంచున్నాడు, గింటుకుంటా శివుడికి వెళ్ళిపోతాడు. వీడు పడిపోతే వదలని శరవచ్చి ఆడు పడిపోతాడు. వీడు వదలలే కదా, అలా గెంటుకుంటూ వీడికి కెమెరా ఆడెంకాల దుప్పటికే పిల్లడు వీళ్ళందరూ వెనకాల వెళ్ళిపోతుంటారు. అంటుంటాడు. ఏమవుతుంది పోతాకి? నమ్మకంగా భారతలు కొద్ది దాన్ని బొమ్మంటివి. ఈ పనికి మాలి పనులు చేసి బ్యాచ్ ఎక్కువైపోయింది. నా మీద కూడా అడుగుతాం కాదు, సబ్జెక్ట్ పట్టుకోండి. ఏమన్నాడు? ఆ రాత్రంతా మోషే యెహోవా సన్నిధిని అడ్డుపడ్డాడట. క్షమించాయి. అయ్యా నేను మాట్లాడు, నేను చెప్తాను అంతగా. ఒకసారి 10 దండం పెడతాను, క్షమించు. నీ చెప్పలేక నువ్వే తీసుకొచ్చావు ఐగుప్తులోంచి అటు చేతి అట్లా నేను బతి రాస్తానులే. నేను బుద్ధి చెప్తాను, నీ దండం పెడతాను. దేవుణ్ణి ఎక్కడ మెసలెత్తలేదట. ఉగ్రత కుమ్మరించకుండా కత్తి వేయడం. అయ్యా నీ కాలు కొట్టి దండం పెడతాను, ప్లీజ్. ఏమండి చల్లగా
దేవుని సన్నిధి మంచు వలె కుమ్మరించబడుతున్నప్పుడు ఎవరికైనా సరదాగా ఉంటుంది. తగ్గించు అక్కడ వెళ్ళి దేవుడు దిగుతే నించునే తగ్గుండాలి అక్కడ. మరి అంత ఈజీ కాదది. నా క్రోధమును కుమ్మరించదను, ఉగ్రత అగ్నిని కుమ్మరించదను. కోపం ఒక అగ్ని లాంటిది. ఆ తీవ్రమైన అగ్ని మీదకి వస్తే ఎవడది వెళ్తాడు? తెల్లవారు లేకుండా అడ్డుపడ్డాడు. సంఖ్య 16 తీయండి. ఓ ప్రసంగాలు గవర్నమెంట్ గారు చేసేస్తాడు. ఇది సేవ. దొరికిందా? సంఖ్య 16:44. యెహోవా, మీరు ఈ సమాజము మధ్య నుండి తొలగిపోండి, క్షణములో నేను వారిని నశింపజేయుదునని మోషేకు సెలవీయగా వారు సాగిలపడిరి. అదే ఆ పని. మీకు అర్థమైందా? ఇలా చూడండి. నువ్వు పక్కకి తొలగిపో, అలా చంపేస్తాను అన్నాడు. ఎంతమంది జనం? సుమారు 25-30 లక్షల జనం. అడ్డం ఉంచుంది ఎవరు? ఇద్దరే. నా పాయింట్ ఏంటండి, 30 లక్షల మంది ప్రజానీకానికి ఎవరు అడ్డుపడ్డారు? మీరు ఈ సమాజ మధ్య నుండి తొలగిపోవు, క్షణములు చంపేస్తున్నారు. 30 లక్షల మందిని ఒక్క క్షణములో చంపి వేయగల దేవుని కోపమునకు 2 వ్యక్తులు అడ్డుపడ్డారు సార్. అంటే దేవుని కోపము, దేవుని ఉగ్రత, దేవుని తీక్షణమైన తెలుగు జనులను ఒక్క క్షణమును నశింపజేయగల దేవుని క్రోధం 2 మనుషులు ఆపేశారండి. వాళ్ళు జరిగితే తప్ప ఉగ్రత రాదు, కోపం రాదు. వాళ్ళు అడ్డు నిలబడిపోయారు. దాన్ని సేవ నేర్పితే 4 పాయింట్లు ఎవడని చెప్తాడు. ప్రసంగం పెద్ద విశేషంగా ఉంది. ఇంత పిల్లలు ప్రాక్టీస్ చేసుకొచ్చి ఇంత బొక్కడు చెప్తున్నాడు. యూట్యూబ్ లో చూశాను. యూసేపు ముద్ర పడిపోయాడు. అందరు అయిపోయింది అనుకున్నారు. ఏమైపోయింది? అతనికి ఇంకైపోయిందో ఆడికి ఎంత ప్రాక్టీస్ నేర్పించారు. మీరు చూసారా యూట్యూబ్? ఇంత బొక్కడు అంత అయిపోయింది అనుకున్నారు. యూసేపుకి ఏమైపోయింది? నేర్చుకుంటే ఎవరైనా చెప్పొచ్చు. ప్రసంగం పెద్ద బీభత్సమేం కాదు. దేవుని కోపానికి అడ్డుపడి దేవునికి స్తోత్రం కలుగునగా. 30 లక్షల మంది ప్రజానీకానికి ఒకటి అడ్డుపడటం అంటే ఏం సార్? అది రేకంటే ఒక ప్రాకారమై, ఒక మహాకోటై దేవుని ఉగ్రత, కోపం, తెగులు నాకు అడ్డుపడతాను జనం మీదకి. ఎగసి ముందుకు దూకుతున్నారు. వాటర్ని రిజర్వాయర్ గేట్లు ఆపినట్టు ఆపుతున్నాడు. ఎగసి వస్తున్న తెగులను ప్రాకారం ఆపినట్టు ఆపుతున్నాడు. అది దేవుడంటే ప్రసంగం ఏముందండి? పెద్ద లెక్క కదా. ప్రతి ఆదివారం మా విశ్వాసం అది చెప్తాను నేను. ఒక ప్రసంగం కోసమైతే మీరు ఇక్కడ దాకా రావద్దు. ఇంట్లో కూర్చోండి, లైవ్ లో చూసుకుంటే గోల్డ్ వస్తాయి. దానికి మించింది సంఘంలో ఉంది. ఇది ఒక కాపుదల, ఇది ఒక భద్రత, ఇది ఒక క్షేమం. దేవుని కోపము, తీర్పు, తెగులు నివేదికను అడ్డుపడే ఒక వ్యవస్థ ఇక్కడ ఉంది. ఇట్టి ప్రసంగం ఏముందండి? ఎవరైనా నేర్చుకుని చెప్తారు. దేవునికి మహిమ నాకు అంత స్థాయి లేదు కానీ తగ్గించుకున్న మాట చెప్తున్నాను. ఐఎంజీలో దైవజనులు చాలా మంది చాలా బలంగా వాడుతున్నారు. చాలా బలంగా వాడుతున్నారు. నాకంటే ఎంతో శాస్త్రీయ ఉత్తమంగా వాడబడే స్థాయిలో పెట్టులో ఉన్నారు. కానీ నేను పోతే నాకే ఉండదు. నాకంటే బలముగా అద్భుతంగా వాడబడుతున్న ప్రసంగీకులు నా దైవజీలో వాళ్ళందరూ కూర్చుని ఉండగా నా పని నాకు ఉంటుంది. అదే తక్కువ వాడబట్టలేదు. బీభత్సంగా వాడబడతాను, పవర్ఫుల్ వాడబడతాను. దేవునికి ప్రజలకు మధ్యలో నిలబడటం అనే స్థాయి చాలా ఉంటుంది. బ్రతలైన సందులో నిలుచుటకు తగిన వాడు కావాలి. దేశము పాడవకుండా సంరక్షకుడు కావాలి. మధ్యవర్తి కావాలి. సరిగ్గా ఐఎఫ్జే చేస్తున్న పరిస్థితి. ఈ ప్రాంతపు దైవ సేవకులందరికీ నా చేతులు జోడించి నేను చేసే మనం ఏంటంటే, మీ సంఘాలు మీది, మీ సేవ మీది, అందులోకి మేము రాము, జ్వరపడము. మీరు కూడా వేరొక ఆత్మీయ నాయకత్వం కిందకి వచ్చి అక్కర్లేదు. మీ సేవలు మీరు చేసుకోండి, మీ పరిచయం మీరు చేసుకోండి, మీ కానుకలు, దశంభాగాలు మీ ఆత్మీయ నాయకత్వాలు ఇచ్చుకోండి. అసలు మాకు దాంతో సంబంధం లేదు. నెలకు ఒక్కసారైనా కలిసి ప్రార్థన చేయండి. అంతే.
ఎవరి సంఘాలు వాళ్ళే, ఎవరి సేవ వాళ్ళే, ఎవరి డినామినేషన్ వాళ్ళే. కొన్ని ప్రత్యేకమైన దేశములకు సంబంధించిన అంశాలు ఉన్నాయి. కలిసి ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయడం ఏంటి? నువ్వు జరుగులను చంపేద్దని దేవుడు అంటున్నాడు. అయ్యా ప్లీజ్ అయ్యా వద్దయ్యా అని మోషన్ అన్నాడు. అదేగా అడ్డుపట్టమంటే, అదేగా అడ్డుపట్టమంటే. ఇప్పుడు అయ్యో చేసింది అదే. దేశం మీదకి విగ్రహాలను బట్టి కానీ, మద్యపానం బట్టి కానీ, వ్యభిచారాన్ని బట్టి కానీ, నిర్దేవత్వాన్ని బట్టి కానీ, తిరుగుబాటును బట్టి కానీ దేవుని కోపం, దేవుని ఉగ్రత రాకుండా దేశము క్షమించబడి సంరక్షింపబడి పరలోకము చేరినట్లుగా, దేవుని కోపమును అడ్డుపడి దేవుని కృప దిగి వచ్చినట్లుగా ప్రార్థన విజ్ఞాపనలు చేయడమే. మీ సంఘాలు మీయే, మీ సేవ మీదే, మీ పరిచయాలు మీయే. నెలకొక్కసారైనా మా బిడ్డల మందిరంలోకి మీరు అందరూ ఖచ్చితంగా రావాలని అంటున్నారు. మీ మందిరంలో పెట్టండి, మా బిడ్డలు వస్తారు. ఏముంది? కలిసి ప్రార్థన చేయడం కావాలి. ఎక్కడక్కడే ఉందండి, ఎక్కడైనా కలిసి ప్రార్థన చేసుకోవడం కావాలి. కనీసం ఒక 3 గంటలు పాటు ఆమేన్. కలిసి ప్రార్థన చేయటమే మన యొక్క ముందున్న కర్తవ్యం. ఎవడు ఉద్దేశాన్ని కాపాడలేడు, ప్రార్థించేవాడు మాత్రమే. దేవుని కోపాన్ని దేవుని తెలివితేటలు ఆపలేవు, ప్రార్థన పొందే. ప్రసంగాలు ఆపలేవు, ప్రార్థన పొందే. కలిసి ప్రార్థన చేద్దాం. దేశంలో మహారక్షణ కలిగించుకుందాం. దేవుడు మనల్ని, మన కుటుంబాలు, మన సంఘాలు, మన ప్రాంతాలను ఆశీర్వదించునుగా. నెలకొకసారి కలిసి అయ్యే ప్రార్థనలు చేయదుముగా. దేవుడి ప్రాంతములు గొప్ప ప్రార్థనలు చెవులు రగిలించునుగా. కలిసి ఒక చిన్న ప్రార్థన చేద్దామంటారా? చేద్దామా? ఫస్ట్ కింద పెట్టి అంతే, దూరం తీసుకెళ్ళరు మళ్ళీ అంతే. అక్కడే పెట్టు. ఆరోగ్యం వాళ్ళు రండి, మోకరించండి, కలిసి ప్రార్థన చేద్దాం. 5 నిమిషాలు. వినపడుతుందా నా భాష? ఎవరికైనా ఆరోగ్యం ఉంటే రండి, ఒక 5 నిమిషాలు కలిసి ప్రార్థన చేసి ముగించుకుందాం. ఓ పెద్ద అడవుడు ఏమి లేదు, అయిపోయింది కూటమి. అందరం కలిసి ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. రండి, త్వరగా రండి, త్వరగా రండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కళ్ళు మూసుకుందాం, చేతులు ఎత్తుదాం, స్వరం ఎత్తుదాం. అందరము కలిసి స్వరమెత్తి గట్టిగా ఈసారి ఒక్కొక్క మాట చేస్తున్నప్పుడు ఒక్కొక్క మాటను బట్టి 1 నిమిషం అందరం స్వరమెత్తి ప్రార్థన చేద్దాము. మొదటిగా, దేవుని కోపమును అడ్డుకొనగలిగిన, దేవుని ఉగ్రతను ఆపగలిగిన ప్రాకారముల వంటి వారంగా మనందరం మారాలి. దేశమును దిట్టపరచుటకు బ్రద్దలైన సందులో నిలుచుటకు తగిన వారంగా మారిపోవాలి. మనమందరము కళ్ళు మూసుకుని చేతులెత్తి, ప్రభువా బ్రద్దలైన సందులు నిలుచుటకు తగిన వ్యక్తిగా నన్ను మార్చు ప్రభువా, నన్ను ఒక ప్రాకారముగా చేయి ప్రభువా అని ఆసక్తిగా ప్రార్థన చేద్దాం.
యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. అలాగనే మరి యూదావలే సంరక్షకులుగా మారాలి. మన ప్రాంతమునకు, మన స్వజనమునకు, మన సంఘమునకు మనము సంరక్షకులుగా మారాలి. వారి ప్రాణములకు మన ప్రాణము అడ్డు వేసే పూట పడే వారముగా మారాలి. ఈ సమయంలో మరొకసారి మనందరము చేతులెత్తి స్వరమెత్తి యూదా బెన్యామీను ప్రాణములకు పూట పడినట్లుగా మా సంఘముల కొరకు, మా ప్రాంతముల కొరకు, మా స్వజముల కొరకు మేము పూట పడే వారముగా, సంరక్షకులముగా, మధ్యవర్తులముగా నీ ఎదుట నిలబడే ఒక విశేష కృప మాకు ఇవ్వండి ప్రభువా అని అందరూ స్వరమెత్తి ప్రార్థన చేద్దాం. అలాగునే మోషే అహరోనులు 30 లక్షల మంది ప్రజలకు అడ్డుపడగలిగారు. మీరు తొలగిపోబడి అప్పుడే నేను ఉగ్రతను పంపగలను దేవుడు అన్నాడు. అంటే వారు అడ్డు నిలబడినంత వరకు దేవుని కోపం వచ్చే అవకాశం లేదు, తెగులు వచ్చే అవకాశం లేదు. నేను కూడా మా ఊరికి అలాంటి ప్రాకారం అయిపోవాలి, మా జిల్లాకు, మా రాష్ట్రానికి అలాంటి ప్రాకారం అయిపోవాలి. నేను వారి మధ్యలో ఉన్నంత కాలం తెగులు రావడానికి వీల్లేదు, ఉగ్రత రావడానికి వీల్లేదు. సంరక్షణ అడ్డు పడగలిగిన ప్రాకారముగా మార్చు ప్రభా, నేను నిలబెట్టు ప్రభా. ఆసక్తి కలిగి ప్రార్థించాను. వ్యక్తిగత ప్రయోజనాల కొరకు, వ్యక్తిగత అవసరాల కోసం కాకుండా ఈ రీతిగా దేశములు మహారక్షణ కొరకు, దేశం మీదకి దేవుని కోపము, తీర్పు రాకుండా అడ్డుపట్టు కొరకు ఇది మొదలుకొని ప్రతి నెల ఒక్కసారైనా ఈ చింతమణి ప్రాంతంలో IFJ ప్రార్థనలు జరగాలి. అనేక మంది దైవజనులు, సేవకురాలు, పరిచారకులు మోకరించుకుని చేతులెత్తి భారం కలిగి ప్రార్థన చేయాలి. ఇది మొదలుకొని ప్రభు రాకుడ కొరకు IFJ ప్రార్థనలు నెలకు ఒక్కసారైనా జరిగేలాగా ఒక ప్రార్థన వచ్చి మన దేవుడు మన ప్రాంతంలో పంపునట్లుగా అందరం ఆసక్తి కలిగి ప్రార్థన చేద్దాం.
ఏర్పరిచిన సభకు అనుకూల వాతావరణం ప్రవహించినట్లు, పరిసర ప్రాంతంలో నెమ్మదిని సమాధానం ప్రవహించినట్లు, ప్రజల నుండి అధికారుల నుండి మంచి సహకారం దేవుడిచ్చినట్లు, గొప్ప ఆత్మ కార్యం ఈ రాత్రి ప్రభు చేయనట్లు ఈ రాత్రి సభ కొరకు ఒక మాట భారం తెచ్చుకొని ప్రార్థన చేద్దాం. ఈ సభల భారాన్ని వహించి ఈ కష్టము, ఖర్చు, శ్రమ అంతా భరించి మనందరి ఆశీర్వాదం కొరకు పాటుపడినటువంటి స్థానిక సంఘాన్ని, సేవకులను దేవుడు ఆశీర్వదించినట్లుగా ఇది మొదలు కొరకు ప్రత్యేకమైన ఆశీర్వాదం వారు పొందుట మనము చూచి దేవుని మహింపరచినట్లుగా స్థానిక సంఘము సేవకుల పక్షం ఒక్క మాట ప్రార్థన చేద్దాం. విజ్ఞాపనోత్సవ కూడికల ఆశీర్వాదం కనుక జరిగించిన దేవునికి చేతులెత్తి స్తోత్రం చేద్దాం. ఇది మొదలు ముందు ప్రభు రాకడ వరకు జరిగించలేని దేవుని ఆత్మకు స్తోత్రం చేద్దాం. ఏర్పాట్లు చేసిన స్థానిక సంఘాన్ని, పాలి పొందిన దైవజనులందరినీ ప్రభు ఆశీర్వదించి పంపునట్లుగా స్తోత్రం చేద్దాం. ఈ రాత్రి కాలపు సంఘం ఏ ఆటంకము లేకుండా అన్ని అనుకూలపరిచి ఘనముగా జరిగిస్తున్న దేవునికి స్తోత్రం చేద్దాం. ఈ సభల ద్వారా దేవుడి పరిచయను గొప్పగా దీవించబోతున్నందుకు స్తోత్రం చేద్దాం. మన తండ్రి దేవునికి స్తోత్రం చేద్దాం. మన రక్షకుడికి యేసయ్యకు స్తోత్రం చేద్దాం. పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రం చేద్దాం. తన రాకడకు కడవరకు జీవానికి రాత్రి సభకు మనందరి ప్రాణాత్మ దేవునికి అప్పగించుకొని స్తోత్రం చేద్దాం. ముగింపు ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి యేసయ్య, నీ కృప కలిగిన పాదాలకు వందనాలు నాయన. నీ మహోన్నతమైన పాదాలకు వందనాలు నాయన. నీ మహోన్నతమైన మాటకు వందనాలు నాయన. నీ శ్రేష్టమైన మాటకు స్తోత్రాలు నాయన. కృపగల నీ వాక్కుకి ఎంతగానో మా శిరస్సులు వచ్చి స్తోత్రాలయ్యా. ఇప్పటి వరకు జరిగించుకున్న ఈ అయ్యచ్చ విజ్ఞాపనోద్యమాన్ని బట్టి మనసారా మీకు వందనాలయ్యా. మనసారా మీకు స్తోత్రాలయ్యా. మనసారా నీకు కృతజ్ఞతలు నాయన. ప్రభువా, ఈ ప్రాంతమంతా పట్టబడినట్లుగా ఈ దినము నుండే తండ్రి అనేక ప్రాంతాల వరకు, కర్ణాటక వరకు నాయన ఈ అయ్యప్ప విజ్ఞాపనోద్యమాన్ని ప్రబలించండి. సహకరించే సేవకులను లేవనెత్తండి. అయ్యా,
సేవకుల్లోనికి దిగి రానివ్వండి ప్రభు. అడ్డు పడగలగాలయ్యా, సంరక్షించుకోవాలయ్యా అయ్యా, నిలబడాలయ్యా, పూర్తపడాలయ్యా. ఇటువంటి విధముగా మమ్మల్ని సిద్ధపరచండి. దీని కొరకై మమ్మల్ని లేపండి, దీని కొరకై మమ్మల్ని రాపండి ప్రభు. నీవే మహిమ తెచ్చుకోమని ప్రార్థన చేస్తున్నానయ్యా. అయ్యా, స్థానికంగా నిర్వహిస్తున్న దైవజనులను దీవించండి. వారి కుటుంబాలు ఆశీర్వదించబడాలయ్యా, వారి కుటుంబాలు ఆశీర్వదించబడాలయ్యా, వారి పిల్లలు ఆశీర్వదించబడాలయ్యా, వారి సంఘాలు ఆశీర్వదించబడాలయ్యా, వారి సేవ ఆశీర్వదించబడాలయ్యా. యేసు నామములో ఆశీర్వదించబడాలి, యేసు నామములో దీవించబడాలి, యేసు నామములో విస్తరించబడాలి. ప్రతి ఈవి ఎక్కడ యేసు నామములో వారికి కలగాలి నాయన. శ్రేష్టమైన ఈవిని నువ్వు ఇవ్వగలవయ్యా, శ్రేష్టమైన ఈవిని నువ్వు ఆకాశం నుండి పంపగలవయ్యా. శ్రేష్టమైనదని ఇచ్చి నీ నామానికి మహిమ తెచ్చుకోండి. సాయంత్రం జరుగుతున్న కూడిక అంతటిని దీవించండి ప్రభా. అధికారులను స్వాధీనపరచుకోండి నాయన, మనుష్యులను స్వాధీనపరచుకోండి నాయన, వస్తున్న వారిని స్వాధీనపరచుకోండి నాయన, సౌండ్ సిస్టమ్ ని స్వాధీనపరచుకోండి నాయన, ప్రకృతిని స్వాధీనపరచుకోండి నాయన. ప్రతిదీ నిర్మలమైన వాతావరణంలో ఒక ఘనమైన వాక్యులు మా మధ్యలో విడుదల చేయండి. అగ్ని మా మీద రగిలించండి ప్రభా. మా మీద మండించిన అగ్ని అనేక మందిని మండించడానికి బయలుదేరనివ్వండి. యేసయ్యా, మీరు కార్యం చేయమని ప్రార్థిస్తూ ఉన్నారు, కృప చూపమని అడుగుతూ ఉన్నారు. ఈ కూటమంతటి మీదకి దేవా మంచి వాతావరణం రావాలి నాయన, చక్కటి వాతావరణం నిలబడాలయ్యా, నిర్మలమైన వాతావరణం ఉండాలయ్యా. నీ ఒక్క మాట కట్టించిన గాలి ఆగిపోయిందయ్యా, వాతావరణం ఆగిపోయిందయ్యా, సూర్యుడు ఆగిపోయాడయ్యా, చంద్రుడు ఆగిపోయాడయ్యా, సముద్రమే ఆగిపోయిందయ్యా. కనుకనే యేసు నామములో మేము అడుగుతూ ఉన్నా, వాతావరణము నాయన మంచిగా ఉండాలి ప్రభా, చక్కటి వాతావరణం ఉండాలయ్యా, అనుకూల వాతావరణం ఉండాలి. వర్ష ప్రభాతాలు లేకుండా నిన్ను మహిమపరిచే ఆరాధన, నిన్ను మహిమపరిచే ఒక మంచి వాక్యోపదేశము యేసు నామములో కలుగునట్లు సహాయం చేయండి. కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు మీకు చెల్లిస్తూ వచ్చిన దైవజనుల్ని, సేవకుల్ని, సేవకురాలని, పరిచారకుల్ని, ప్రతి బిడ్డల పేరు పేరు ఆశీర్వదించి మహిమ తెచ్చుకున్నాం. యేసు నామములో ప్రార్థించి అడిగి పొందుకున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. మన ప్రార్థనలన్నిటి మీద, కూటాలన్నిటి మీద దేవుని కృప కలుగునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. ప్రభు యేసు నామములో సంపూర్ణమైన విజయము మనందరికీ కలుగునుగాక. ఆమేన్. దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం కూడి వచ్చిన సేవకులందరికీ, మన సంఘాలకు క్షేమం కలుగు చేసి సదా నడిపించిన గాక. అందరికీ వందనాలు, అందరికీ వందనాలు. భోజనాలు అంతా సిద్ధంగా ఉన్నాయి, దయచేసి భోజనం రాత్రి భోజనం చేసిన చోటుకే వారికి వెళ్తే భోజనాలు సిద్ధంగా ఉన్నాయి. మీరు ఎవరైనా వెళ్ళిపోతున్న సేవకులు ఎవరైనా ఉంటే మమ్మల్ని కలవండి. అందరూ సాయంకాలం ఇంకా కూడిక ఉంది, దయచేసి అందరూ ఉండండి. సాయంకాలం